వారి ఫలితాన్ని వాళ్ళకే పూర్తిగా చెందేలా చేయండి. థ్యాంక్ యూ. ఇంకొకటి సార్, ఇది కూడా చెప్పడం, చిరంజీవి సార్ ఎలాగా ముందుకు వచ్చారో సో బాలకృష్ణ సార్ కూడా దీని మీద స్పందించి మన శ్రీనివాస్ సార్ అండ్ మన ప్రసన్న గారితో కూర్చొని దీన్ని కూడా ఇమీడియట్లీగా సాల్వ్ చేయండి అని చెప్పి బాలా సార్ కూడా దీని గురించి తీసుకోవడం జరిగింది. ఇందాక మర్చిపోయిన మాట్లాడుతూ అండ్ ఫస్ట్ చిరంజీవి సార్ అండ్ బాలకృష్ణ సార్ చాలా థ్యాంక్స్ సార్. మీరు ఎంత బిజీలో ఉన్నా కూడా డాన్సర్స్ యూనియన్ సమస్యని కానీ కార్మికుల సమస్యని కానీ అర్థం చేసుకుని దాన్ని క్లియర్ చేయించినందుకు అండ్ చాలా థ్యాంక్స్ సార్. ఇది కుటుంబంలో జరిగిన చిన్న ఇష్యూస్కి దాని గురించి చిలవలు పలవలుగా అయిపోయి ఇది ఏదో రకరకాలుగా మారింది. తీరా చూస్తే డైరెక్ట్గా చూస్తే ఇక్కడ పెద్ద ఎలాంటి సమస్యలు ఏమీ కనపడలేదు. అయితే ఏంటంటే దీంట్లో ఒకటి ఏంటంటే డాన్సర్స్ అసోసియేషన్ కానీ ఫైటర్స్ అసోసియేషన్ కానీ వీళ్ళు షేరింగ్ రేషియో అని ఒకటి పెట్టారు. మేము ఎప్పటి నుంచినో షేరింగ్ రేషియో తీసేసేయండి, మొత్తం హైదరాబాద్ చేస్తే హైదరాబాద్ డాన్సర్స్ చేసుకుంటాం, ఎక్కడ ఎవరైనా కానీ నిర్మాత ఇష్టానుసారం డాన్సర్స్ని కానీ ఫైటర్స్ని కానీ పెట్టుకోవాలని చెప్పి మేము ఎప్పటి నుంచి అడుగుతున్నాం. కానీ అది ఇప్పుడు చేస్తామని గత 3-4 అగ్రిమెంట్ల నుంచి లేట్ అవుతుంది. అయితే ఇప్పుడు ఏంటంటే షేరింగ్ రేషియో అనేది పెట్టింది డాన్సర్స్ యూనియన్ పెట్టింది, ఫైటర్స్ యూనియన్ పెట్టింది. కానీ షేరింగ్ రేషియోలో మెడ్రాస్ నుంచి వచ్చే డాన్సర్స్కి మెడ్రాస్ ఒక కోఆర్డినేటర్, హైదరాబాద్ నుంచి వచ్చే డాన్సర్స్కి హైదరాబాద్ ఒక కోఆర్డినేటర్, ఇట్లా ఇద్దరు కోఆర్డినేటర్లు అనేది తప్పు. ఎవరో ఒకళ్ళనే పెట్టుకోండి, ఇట్లా మా ప్రొడ్యూసర్లను ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి అన్నాం. డెఫినెట్గా ఈ ఇష్యూస్ నుంచి డెఫినెట్గా సార్ట్అవుట్ చేసి ఒకటే కోఆర్డినేటరు. ఇలా ప్రొడ్యూసర్ల డబ్బులు కూడా ఏది తినేసి యూనియన్ కట్టకపోవటం అనేది కార్మికులు తప్పు. వాళ్ళు నిజమైన కార్మికులు కాదు. అలాంటి నిజమైన కార్మికులు కాని వాళ్ళ మీద ఎలాంటి చర్య అయినా తీసుకోండి, దాంట్లో ఎలాంటి డౌట్ వద్దు. సో ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్గా ఫెడరేషన్కి జానీ మాస్టర్కి ఉన్న దీనిలో ఒక స్కిల్ని ఆపే రైట్ మనకు లేదు, లీగల్గా చూసుకున్నా ఇంకెక్కడన్నా చూసుకున్నా కూడా. సో డెఫినెట్గా చిన్న ఇంటి గొడవలన్నీ పరిష్కారం అవుతూ ఇప్పుడు స్మూత్గా వెళ్ళడానికి అటు డాన్సర్స్ యూనియన్ బ్రహ్మాండంగా ఇది అవుతూ అలాగే ఫెడరేషన్ కూడా బ్రహ్మాండంగా అవుతూ ఇవాళ పొద్దుటి నుంచి చదలవాడి శ్రీనివాసరావు గారు అచ్చంగా ఇదే పని ఎక్కడికి వెళ్లకుండా ఆయన ఫస్ట్ టైం లైఫ్లో ఫెడరేషన్కి వచ్చింది. డెఫినెట్గా ఇటు వీళ్ళ బాధలు కానీ ఇటు ఫెడరేషన్ ఇవన్నీ కూడా ఇండస్ట్రీ పచ్చగా ఉండాలి, ఆ పచ్చగా ఉన్న ఇండస్ట్రీలో మనం ఉండాలి అనే ధ్యేయంతో చేశారు. ఇప్పుడు అలాగే ఆవిడ చెప్పారు, కార్మికులు ఎవరో కొట్టద్దు, కార్మికులు చెందాల్సింది కార్మికులు చెందాలి, 100% కార్మికులు చెందాల్సింది కార్మికులు చెందాలి. ఈ కార్మికుల కంటే ముందు నిర్మాత మొదటి కార్మికుడు. అతను డబ్బు పోగొట్టుకుంటున్నాడు, అతను ఆస్తి పోగొట్టుకున్నాడు, ఇమేజీ పోగొట్టుకున్నాడు. అందుకని నిర్మాతని దోపిడీ చేయకుండా కార్మికులకి న్యాయం జరుగుతూ అందరూ ముందుకు వెళ్ళాలి, అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండే వాళ్ళలో మనం ఉండాలి. థ్యాంక్ యూ. సరే, మళ్ళా ఈ ఇష్యూలో ఏంటంటే బాలకృష్ణ గారు నిన్న నైట్ ఫోన్ చేశారు. ఏంటి ఇదంతా ఇప్పుడు మన ఇంటిలో జరిగేది ఏదో అందరికీ ఒక ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ లాగా ఇలా ఉండి ఇలా ఇదలటం కరెక్ట్ కాదు. ఇమీడియట్గా అటు డాన్సర్స్ యూనియన్ కానీ ఇటు ఫైటర్స్ యూనియన్ కానీ ఇటు జానీ మాస్టర్ కానీ అటు సున్నత మేడం వీళ్ళందరికీ కూడా ఇమీడియట్గా మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసి ముందు మనం పబ్లిక్కి మన సినిమాల ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, కానీ మనం మీడియా ద్వారా ఎంటర్టైన్మెంట్ ఇవ్వటం అనేది కరెక్ట్ కాదు. మీరు ముందు ఇది అర్జెంటుగా సాల్వ్ చేయండి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన చెప్పిన దాంతో చదలవాడి శ్రీనివాసరావు నేను కూర్చుని అలాగే అజయ్ గారు అందరం కూర్చుని దీన్ని సార్ట్అవుట్కి చేసాం. దీంట్లో ఈ సార్ట్అవుట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ కాదు, ఇది ఒక కుటుంబంలో అందరూ అన్నదమ్ముల ఇష్యూ అనుకోవచ్చు, తల్లిదండ్రుల ఇష్యూ అనుకోవచ్చు, ఆ రకంగా సార్ట్అవుట్ చేసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం వెయిట్ చేయగలను. వాటర్ ఇక్కడే ఉన్నాయి. ఫస్ట్ థ్యాంక్స్ టు